మన్మధుల్లారా, ఈ కథ మీకు తెలియాలంటే మీరు కాలంలో వెనక్కి వెళ్ళాలి. మన కొబ్బరి తోటకి రంబ వచ్చిందంట. అయ్య బాబాయ్ రమ్మే, మరి ఆలస్యం దేనికి? పద బయలుదేరదాం. రంబో రంబో ఎక్కడ్రా రంబో? ఫ్లాష్ బ్యాక్. తోడుగా ఉండాల్సిన అల్లుడే ఈ తోడేళ్ల మధ్య వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. ఎవరది? ఇదేంటి మనుషులే అనుకున్నాను, కోతులు కూడానా? మీకు అక్క చెల్లెలు లేరంటే ఒంటరిగా ఉన్న ఆడోళ్ళ మీదకి ఎలాగైనా వచ్చేది? అమ్మ దీనమ్మ, ఈ వదిలేలా లేవు. కాపాడండి కాపాడండి కాపాడండి. ఈ గడ్డి మూలికల్ని తీసుకొని ఆ పిచ్చి మన్మధులకి ఇస్తే 500 తీసుకోవచ్చు. అబ్బా, కాపాడండి 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 కాపాడండి. వేసమ్మ గొంతు మార్చినంత మాత్రాన నేను నిన్ను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా శేఖర్ మన్మధ? కనిపెట్టేశారా మన్మధరావు గారు? మరి కనిపెట్టకపోవడానికి నేను ఇలా మామూలు నేత్రంతో చూస్తానా, మనోనేత్రంతో చూస్తా మన్మధ. మీరే నేత్రంతో చూసినా ఈ పరిస్థితికి నాకు మూత్రం ఆగట్లేదండి. కంగారు పడుకు మన్మధ, నీ పరిస్థితికి పరిష్కారాన్ని చెప్తాగా. ఆ పరిష్కారం ఏదో చెప్పి పుణ్యం కట్టుకో మన్మధరావు. చెప్పాలంటే అర్థమైంది. మీరు నోరు ఎప్పాలంటే ముందు నేను పరసెప్పాలి. ఇదిగో ఈ 500 తీసుకో. నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో చెప్పాలా మన్మధ? ఇంకెవడు? ఆ పులి చచ్చినోడే నన్ను ఎలా ఎరికించి ఆడలా ఎగిరిపోయాడు. వాడు నా చేతికి దొరకాలి. వాడు నీ చేతికి దొరకడం కాదు మన్మధ, నువ్వు ఏ మగ మన్మధుడి చేతికి దొరకకుండా చూసుకో. అది కూడా కరెక్టే. ఇప్పుడు ఏం చెయ్యాలి మన్మధరావు? అర్జెంట్ గా దాచేయాలి. ఎవరిని? నిన్ను నువ్వే మన్మధ. అప్పుడు ఏ కంటికి కనబడవు మన్మధ, ఏ సమస్యలోనూ చిక్కుకోవు మన్మధ. ఇదే నీ సమస్యకు పరిష్కారం. దాకోమని చెప్పడానికి 500 పెట్టవా? నా 500 నాకు ఇచ్చే. నేను నీకు 500 ఇవ్వాలంటే నువ్వు నాకు అర్థమైంది. 500 ఇవ్వాలి అంతే కదా. ఇదిగో తీసుకో. తెంగరే మన్మధ. ఇంకో 500 పక్క. అమ్మ దీనమ్మ వచ్చేస్తున్నారు. ఇలా ఓపెన్ ప్లేస్ లో కాదు, ఏదైనా సేఫ్ ప్లేస్ కి వెళ్తే ఆడుకోవాలి. బాబోయ్, అమ్మయ్యా ఇక్కడ సేఫ్ అనుకుంటా. End of flashback. ఒరే మాయా ఆడున్నావురా? ఒరే రాలెక్స్, మాయగాడు ఎక్కడ ఉన్నాడు? ఇంకోసారి క్యానింగ్ చేయి. ఎస్ బాస్. బాస్, నాకు లీడ్ దొరికింది, రండి. పద. బాస్, మెటీరియల్ ఫౌండ్, మెటీరియల్ ఫౌండ్. హే రోవా, పద వెళ్ళిపోదాం. ఒరే మాయా, ఒరే మాయా, మాయా ఆడున్నారా? మాయా లోపల ఉన్నావరా? లేని రాలుడు. అయితే ఖచ్చితంగా లోపల ఉన్నారా నువ్వు? మాయా అక్కడ రా మాయా. నేను రాను రాలుడు. ప్లీజ్ మాయా. మాయా నువ్వు రాకపోతే ఎలారా? నువ్వు రాకపోతే మొత్తం ప్లాన్ అంతా పోతురా. వస్తే నీకు సుంతో కాదురా, నాకు అక్కడ అందరితో అవుద్ది డేటింగ్. అయితే రావా మాయా? రాను. సరే మాయా, నా ప్రేమకి ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నువ్వు చేస్తావు అనుకున్నాను. ఆఖరికి నువ్వు కూడా చేయట్లేదు. బాధ వచ్చేస్తుంది మాయా. సరే మాయా, వదిలే. నాకు నా సుఖం కన్నా నీ సుఖం ఇంపార్టెంట్ లే. సరే మాయా, నేను వెళ్ళొస్తాను రా. బ్రేకప్ సాంగ్ తినే టైం అయింది. నిన్ను తలచి భయమరిచా, నిన్ను తలచి భయమరిచి. మా మాయగాడు ఒప్పుకోవట్లేదే, అందుకే మనం డేటింగ్ చేయలేకపోతున్నాం. వీడి వల్లే మనం విడిపోతాం. మన ప్రేమ ఎప్పటికీ నెక్కదు, మనం ఎప్పటికీ ఒకటి అవ్వలేం. మన ప్రేమకు పులుసు తప్పడిపోతుంది కూడా మన మాయ వల్లే. బాధ వచ్చేస్తుందిరా మాయా. ఏడోకు, నేను ఉన్నాను కదా. మీ ఇద్దరిని కలిపే పూచి నాది. సరే ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. ఏం చేయగలదురా, జస్ట్ వచ్చి స్టేజ్ ఎక్కి 2 స్టెప్లు చాలు. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుద్దా? సర్లే అల్లుడు. ఒరే రోబో, లెట్ us go.
నీకోసమే వెయిట్ చేస్తున్నా, త్వరగా రా. ఒరే అల్లుడు, ఇలా ఆకలి చూపులు చూస్తుంటే నా ఆయుష్ తీరేటట్టు ఉంది. నువ్వు నన్ను ఏదో చేసేటట్టు ఉన్నారా? త్వరగా స్టార్ట్ చేయవే. మాయా అక్కడ అందరూ వెయిటింగ్ రా, నువ్వు త్వరగా వెళ్ళి స్టెప్ లే. ఏంట్రా డాన్స్ చేసేది? వాళ్ళేమో ఆడటానికి పోరాటానికి మధ్యలో ఉన్నారు, నేనేమో ఆడ కాకుండా మగా కాకుండా ఇలా ఉన్నాను. ఈ రోజు నాకు చివరి రోజులు అనిపిస్తుందిరా. ఒరే మాయా ఇంకోటి, నువ్వు వెళ్ళి స్టెప్ వేస్తా ఉండు. నేను అలా సునీత దగ్గరికి వెళ్ళి అలా కలిసేసి అలాగలా తిరిగేసి ఇలా వచ్చేస్తాను. నువ్వేం మాట్లాడకు మరి. డాన్స్ లే. ఒరే రోబో, లెట్ us go to the సునీత house for a romantic date. బాస్, అమ్మాయిలు అంతసేపు చూసినా ఏ అబ్బాయి కూడా చరిత్రలో బాగుపడినట్లేదు. ఒరే రోలెక్స్, నిన్ను తయారు చేయడానికి కారణం అదిగో ఆ తార. ఎస్ బాస్, నో ఐ గాట్ ఇట్. మీరు లవ్ సినిమాలను అలా అప్లోడ్ చేసింది తినని పటాయించడం కోసమే అన్నమాట. చెప్పండి బాస్, నేను మీ ప్రేమ కోసం ఏం చేయాలి? చూడండి, ఇంప్రెస్ చేయడానికి ఐడియాలు చెప్పు. ఓకే బాస్, ప్రాసెసింగ్ స్టార్ట్. బాస్, మలయాళం సినిమాల నుంచి మరాఠీ సినిమాల వరకు అనలైజ్ చేస్తే అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి కొన్ని దారులు దొరికాయి. ఏంటది చెప్పరా బాబు? అమ్మాయిలు ఇంప్రెస్ అవ్వాలంటే ముందుగా మాటలతో మ్యాజిక్ చేయాలి, లేదంటే పువ్వులు ఇచ్చి పొగడాలి. అది కాదనుకుంటే సెలబ్రేషన్ చేసి శబాష్ అనిపించుకోవాలి. ఇవన్నీ నాకు తెలిసి నేను ఎందుకు క్రియేట్ చేస్తాను బాబు? అయితే ఒక పని చేయండి బాస్, ఈ బ్లూటూత్ మీ దగ్గర పెట్టుకొని సునీత మ్యామ్ దగ్గరికి వెళ్ళండి. ఒక్కొక్క ఐడియా నేను చెప్తా ఉంటాను, మీరు కంప్లీట్ చేయండి. నువ్వు సూపర్ రా రోలెక్స్. సునీత, ఒకసారి కిందకు వస్తావా? ఏమైంది పులి? ఒకసారి రావచ్చు కదే ప్లీజ్. సరే వస్తున్నా ఉండు. ఒరే రోలెక్స్, నువ్వు రెడీగా ఉండు. సునీత వచ్చేస్తుంది కిందకి. దెబ్బ గుంట ప్లాట్ మనకి. ఓకే బాస్, నేను ఎలా చెప్తానో అలాగే మీరు సునీత మేడం కి చెప్పండి. ఏమైంది పులి, పిలిచావు? నువ్వు పెద్ద అందంగా ఏం లేవు. చూడు సునీత, నువ్వు పెద్ద అందంగా లేవు. నాకు నేను లవ్ చేయాలనిపించట్లేదు, పెళ్లి చేసుకోవాలని కూడా అనిపించట్లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమో అని చాలా భయంగా. సునీత ఇంప్రెస్ అయిపోయినట్టుందిరా. ఏదో తక్కువైంది పులి. అయితే ఎక్కడ ఉన్నావు? ప్రేమకు చేసినవే నీ రోజా పువ్వు మీద ఒట్టేసి చెప్తాను సునీత, నాకు నువ్వంటే చాలా ఇష్టం. స్కూల్లో ఏబిసిడీలు కూడా గుర్తుండవు గానీ SUNATA 24 గంటలు గుర్తుంటది. ఒరే రోలెక్స్, సునీత ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? బాస్, 1 సెకండ్. ఒక ఐడియా వచ్చింది. తొందరగా ఎదురు చేయరా. ఓకే బాస్. 1 నిమిట్ సునీత, ఇప్పుడే అయిపోద్ది. ఒరే రోలెక్స్, ఏమైంది రెండుసేపు? బాస్, 1 సెకండ్. అయిపోయింది, మీరు వెళ్ళండి, నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకేరా సునీత, నీకోసమే ఒకటి చేసేనే, ఓ సర్ప్రైజ్. ఓ సరదా గాల్లో చూడు. ఇప్పుడు నేను బాగా ఇంప్రెస్ చేశానా? ఏదో తక్కువైంది పులి. బాస్, ఇంకా ప్రపోజ్ చేయండి. సునీత, చిచ్చి సునీత, నా 1/2 కేజీ గుండెలో 3/4 కేజీ నువ్వే ఉన్నావే. సైనోళ్ళకి వైరస్ ఎంత ఇష్టం, నాకు కూడా నువ్వు అంటే అంత ఇష్టమే. ఆ వైరస్ కన్నా వ్యాక్సిన్ ఉందేమో గానీ నాకు నీ మీద ఉన్న ప్రేమకు విరుగులు లేదు సునీత. ఇప్పుడు నాకు నీ మీద ఉన్న ప్రేమను చూపెట్టాలంటే నాకున్న జీవితకాలం సరిపోదే. అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, రోజుకు ఒకలా ప్రేమించేస్తాను. అది ఐ లవ్ యూ సునీత. ఏంటి సునీత డౌట్ గా చూస్తున్నావు? ఇవన్నీ నేనే చెప్పాను. అన్ని బానే ఉన్నాయి గాని ఒకటి ఎక్కువైంది పులి. నీ మీద నా ప్రేమ కూడా ఎక్కువ కదే. నీలో నాకు నచ్చేదే నీ అల్లరి, నీ తింగరతనం పులి. ఇలాంటివి నువ్వు ఎన్ని చేసినా నాకు నచ్చదు. చీ పో. దీనికోసమే కదా నేను ఎంత చేశాను. ఏంటమ్మా నిన్ను దాని కాదు, ముందు నన్ను నేను కొట్టుకోను. నీ అమ్మ అంతా నీ వల్లే. నన్ను 2 పీకు. 2 కదా కొట్టుకున్నాను, ఇన్ని కొట్టి చూడరా. ఊరికే బాస్, బాగుంది, కొట్టేసాను. నువ్వేమి ఇలాగా, ఓ పక్కన అదేమో అలాగా. కూల్ డౌన్ బాస్, డోంట్ వరీ. ఏంట్రా కూల్ డౌన్? దానికోసం ఎంత చేశాను. రోగులు కనిపెట్టాను, అమెరికా వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, రిగాని నేను సెటప్ చేశాను, మోకాలు వేసాను, క్రాకర్స్ కాల్చాను. ఇంకేం చేయాలి? తింగర తప్పించదాలి. బాస్, డోంట్ వరీ,
అమ్మాయిలు అలాగే ఉంటారు. అమ్మాయిలు మీకే కాదు ఎవరికి అర్థం గారు. ప్రేమ అంటే తెలుసు అంటారు, ప్రేమికుల్ని మోరసుగా చూస్తారు. అంత ఆలోచన అవును బాస్, ఆలోచనే. మరి ఇప్పుడు ఏం చేయాలరా? ఏం చేస్తారు, వెళ్ళి కాలెట్టేసుకోండి. సరే సుధా! సుధా, నీకోసం కదా ఎంత చేశాను, ఇప్పుడు ఎలా అంటే అలాగే. ఏమో పులి, నాకు అలాగే అనిపించింది. సరే నువ్వే చెప్పు కూడా ఏదన్నా, నువ్వు చెప్పింది చేస్తాను. అవునా? అయితే నువ్వు ఇప్పుడు వచ్చి ఎవ్వరికి చెప్పలేని నిజం నాకు చెప్పాలి. నిజమా? చెప్తాను. నేను రోబోని కనిపెట్టాను. ఆ అవునా? రోబోయే. రే రోబోట్స్, రారా. హాయ్ సునీత. ఆ ఇదేంటి భలే ఉంది. ఈడే ఆ రోబో. నేను దీన్ని నీకోసమే కనిపెట్టాను. నా కోసమా? నీకోసమే. ఇప్పుడు దాకా నేను చేసిన వేసాలన్నీ ఈ నాకు డైరెక్షన్ చేసినయే. అదే కాదు, కొబ్బరి తోటలో రికార్డింగ్ డాన్స్ కూడా సెట్టింగ్ చేయించాను. వామ్మో, రికార్డింగ్ డాన్స్. మీ నాన్న అడిగాడని మీ నాన్నకి మన ఊర్లో అంకుల్స్ అందరికి రికార్డింగ్ డాన్స్ సెటప్ చేయించాను. మరి అందుకే ఊర్లో మొగలు ఎవరు ఇప్పుడు లేరు, అందరూ అక్కడ సింగిలేస్తున్నారు. చాలా బాగుంది. మనందరం కూడా వెళ్ళి చూద్దామా? ఒక్క నిమిషం ఉండు పులి, వస్తాను, వెళ్దాము. గొడపడుతుంది గొడపడుతుంది. రమ్మా, మా ఇంటికి రారమ్మా, నీకు నేనున్నాను. ప్రెసిడెంట్ గారు చూసారా? మీరు లేకుండా రికార్డింగ్ డాన్స్ సెట్ అయ్యారు. ఎంత అన్యాయమే. చూస్తున్నా, నన్ను పిలవకుండానే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. మిమ్మల్ని పిలకుండా రికార్డింగ్ డాన్స్ పెట్టుకున్నారయ్యా బాబు. అదే కదా, మనం లేకుండా కంటిన్యూస్ చేస్తున్నారంటే వీళ్ళకి ఎంత పొగరొచ్చిందిరా. అరే ప్రెసిడెంట్ ఉన్నాడే, అతను కూడా రమ్మ దగ్గర తీసుకెళ్దాం అని కొంచెం కూడా ఆలోచించట్లేదు వీళ్ళు. అయ్యా, మనం ఇలాగే ఉంటే రేపు మనల్ని ఎవరో పెద్ద మనుషులు కూడా గుర్తించరు. ఏంటి మనల్లా? అదేనయ్యా, మిమ్మల్ని పదండి వెళ్ళి కడిగేద్దాం. ఆపండి. ఎందుకు ఆపాలండి? మీరు ఎలాగో ఏర్పాటు చేయలేదుగా, అందుకే మేమే అరేంజింగ్ చేసుకున్నాం. కావాలంటే మీరు చూడండి. ఏవయ్యా, నేను ఏర్పాటు చేయకపోతే నన్ను పిలవకుండానే మీరు ఏర్పాటు చేసుకుని ఎంజాయ్ చేస్తారా? రికార్డింగ్ డాన్స్ లో రమ్మని చూడాలని నాకు మాత్రం ఉండదా? రంబా డాన్స్ అంటే పిలవాలా? నేనైతే ఎగురుకుంటూ వచ్చేసేవాడిని. నువ్వు నేను ఒకటా? నేను పవర్ లో ఉన్న ప్రెసిడెంట్ ని, నాకు సెపరేట్ గా ఇన్విటేషన్ ఉండాలి. ఇదేమన్నా పేరంటవా మిమ్మల్ని బొట్టెట్టు పిల్లడానికి? రంబా రికార్డింగ్ డాన్స్. మీరు ఆగండి బాబు, మీరు కొట్టుకొని బంగారం టైం ఎందుకు పాడు చేస్తారు? నిజమేనండి. ఇప్పుడు ఎవరెవరిని పిలిచారు ఎవరెవరిని పిల్లలేదు అన్నది పక్కన పెట్టి ఏం చేద్దామో ఆలోచించండి. నోరుబోయ్, నువ్వు కూడా చెప్పేవాడివే. ఇక నా ఈగో హట్ అయింది. మరి అయితే ఈగో హట్ అయింది కాబట్టి దానికి సొల్యూషన్ కూడా మీరే చెప్పండి. చెప్పండి, డాన్స్ ఎందుకు పాటు చేస్తున్నారు? అయితే రంబా రంబా నా ఫేవరెట్ సాంగ్లు 10 డాన్స్ వేయాలి. ఏంటిది? లాస్ట్ వచ్చి బెస్ట్ ఆఫర్ దొబ్బెత్తినట్టు నీ ఫేవరెట్ సాంగ్లు 10 ఉండదు. నీకు ఫేవరెట్ సాంగ్లు 10 కావాలితే నా ఫేవరెట్ సాంగ్లు 20 వేయాలి. అయితే నా 30, 40. నేను ప్రెసిడెంట్, నాది 50. ప్రెసిడెంట్ అయితే ఏంటి? అరేంజింగ్ మీరు చేయలేదు కదా, నాకు 60. రే మెదవల్లారా, ఆగండి. అలవాట్లో పొరపాడండి, మీరు కాదులే. మీరు కొట్టుకొని మళ్ళీ బంగారం లాంటి సమయాన్ని వృధా చేస్తున్నారండి. దాని బదులు మీరు ఒకటి చేయొచ్చు. ఏంటి? చెరో 50 ఫేవరెట్ సాంగ్ డాన్స్ చేసుకోండి, పోయేదేముంది? మేము అందరం చూడడానికి రెడీయే. బాబోయ్ 100 సాంగ్లా? నువ్వు ఊరుకోవమ్మా, 100 సాంగులు డాన్స్ చేయడం నీకు ఎంతసేపు? అసలే ప్రపంచ ప్రఖ్యాత పొందిన డాన్సర్ ఇవి. నాకు ఓకే, కాకపోతే నా ఫేవరెట్ సాంగ్ వేస్తున్నప్పుడు ఫ్రంట్ సీట్ లో నేనే కూర్చోవాలి, నా కుర్చీ వేసుకొని. నాన్నేముంది, ఓకే. అయితే నేను కూడా రమ్మ డాన్సింగ్ చేస్తున్నప్పుడు నా మంచం వేసుకొని చూస్తాను ఫ్రంట్ సీట్ లో. ఓకే. ఇంకొకళ్ళు అలా సీరియస్ గా చూసుకోకుండా బాబు, ఈవెంట్ మొదలెట్టండి. రమ్మా, నువ్వు వెయ్యి. రమ్మా ఒరే అల్లుడు, ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావు కదరా. నేను ఇంటి వాడిని అవుతున్నారా? సునీత యాక్సెప్ట్ చేస్తుంది. ఒరే అల్లుడు, తొందరగా ఏదో ఒకటి చేయరా నన్ను బయట పడేయడానికి. సరే బాయ్, నా లవ్ అలాగే సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను చేస్తాను. వస్తున్నాను. ఒరే రోబో, లెట్ us go.
ఒరే అల్లుడు ఏదో ఒకటి తీరా వీళ్ళ చేతుల్లో నేను అయిపోయేలా ఉన్నాను. ఈవిడెవరు? రంభ చెల్ల. సూపరు, ఈ రోజు మనకి కనుల పండగే. ఎంత మంచి ఊపిరా ఉంటే అదే ఒక్కసారి వెనక్కి చూడండి సార్, ఊపు మొత్తం అయిపోతుంది. ఒరే మాయా ఎలకెలా తెలుసురా? దీన్ని పడుకోకుండా నీకు రికార్డింగ్ డాన్స్ కావాలా? రికార్డింగ్ డాన్స్ అబ్బా అయ్యో కొట్టగా బాబు అబ్బా దేవే నేను ప్రెసిడెంట్ నే అందరి ముందు కొట్టదే పరువు పోతాదే. ఇలాంటి అవ్వారాలు చేసేటప్పుడు ఎక్కడికి పోయింది నీ పరువు? అబ్బా అయ్యో నాకేమని చెప్పొచ్చారు? గుడికని చెప్పానే. ఇదేనా గుడి? ఇది గుడి కన్నా ఎక్కువ అని చెప్తే చంపేస్తదేమో. అంటే అది అబ్బా అబ్బా అబ్బా. సునీత నేను చెప్పాను కదే అందరూ తక్కువ కొట్టవా? నిన్ను కొట్టడమే వేస్ట్. అంతా ఈ సొల్లు శేఖర్ వల్లే. నేనా? నేనేం చేయలేదు, మొత్తం మా రోబోగాడే చేశాడు. అవును మొత్తం దీని వల్లే. అవును మొత్తం వీడి వల్లే. ఏం చేద్దాం? అది నేను కదా అనాలి. ఈ రోబోలు చాలా డేంజర్ అని అప్పట్లో రోబోలో రజనీకాంత్ చెప్పాడు. అయితే అందరూ దీన్ని డిస్మాంటిల్ చేయండి. రే అల్లుడు గమ్మునుండ్రా, ఊరికే ఎందుకు నెత్తినేసుకుంటా? మీరేం బాధపడకండి బాస్. ఇనపొక్కలుడా డిస్మాంటిల్ చేసుకో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాలతో మీకు డింకులు ఇస్తాను.